ఇంకా టిఫిన్ అయితే దోశలు పోస్తున్నా. కర్రీ ఏమో క్యారెట్ బీట్రూట్ కర్రీ. దోశలో చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. వెంటే వాడు కొడుకు ఎందుకు అవుతాడు? అది పట్టుకొని నడుస్తాడులే అని చెప్పి తాడు కట్టాడు, కానీ ఆడు విన్నాడంట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే పని మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. రిక్కీ అయితే ఆల్రెడీ పడుకొని లేచాడు, అంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాడు, సో అందుకనే పడుకొని లేచాడు. ఇంకా నన్నైతే అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని పిలిచారనమాట ఫోన్లో. అంటే వీడికి ఎగ్స్ బాలామృతం ఇవన్నీ ఇచ్చేది ఉంటే రమ్మని పిలిచారు. సర్లే అని చెప్పి నేను వెళ్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఏముందిలా అనేసి ఎన్ని వరకు పంపించాను. ఎందుకంటే లాస్ట్ 2 months బ్యాక్ వీడికి హైట్ అండ్ వెయిట్ చెక్ చేయాలి, తీసుకురమ్మన్నారంట. లాస్ట్ మంత్ వెళ్తేనేమో వాళ్ళ ఇది స్పేస్ అనేది మారిందంట. అంటే అంగన్వాడీ స్కూల్ అనేది మారింది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో అందుకని అన్ని ఎక్విప్మెంట్ అవన్నీ కావాల్సినవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో వచ్చే మంత్ రండి అన్నారు. అందుకని ఇంకా ఈ మంత్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఆయనకి కొంచెం ఆఫీస్ టైం అయిపోయింది అన్నారు, మళ్ళీ లేట్ అయితే ఎందుకులే అన్నట్టు ఇంకా వెళ్ళలేదన్నమాట. అండ్ లాస్ట్ మంత్ కూడా మేము టూర్ వెళ్ళాం కదా, ఇంకా లాస్ట్ మంత్ కూడా ఎగ్స్ అండ్ బాలామృతం అయితే ఇవ్వలేదు. నేను ఫోన్ చేసి అడగలేదు, వాళ్ళు ఫోన్ చేసి రమ్మనలేదు. సో ఇంకా వాళ్ళైతే ఆ నెల కూడా కలిపి ఈ నెల ఇచ్చేశారు. టోటల్గా ఎగ్స్ అయితే 32 వచ్చే నెలకి 16 ఇస్తారు. ఈసారి మాత్రం 2 నెలలు కలిపి 32 ఎగ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇట్లా సెట్ చేసి ఏం చేస్తా, ప్లేస్ లేనప్పుడు ఒకటి ఆల్రెడీ పగిలింది, చూడాలి లీక్ కావట్లేదు కదా అన్నట్టయితే పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇంక 32 ఎగ్గులు ఎప్పుడు తినాలి మేము? కానీ ఇంకా ఈయనని పుచ్చకాయలు అయిపోయినాయి తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చారు. అవి కూడా 3 పుచ్చకాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు కట్ చేయాలి. ఒకటైనా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే కూలింగ్ ఎక్కిద్ది, సాయంత్రానికల్లా తినచ్చు. ఇవన్నీ చెప్తుంటే మా వాడు అక్కడ నుండి అరుస్తున్నాడు, అమ్మా అమ్మా అమ్మ అని. వాడిని చూపిస్తా, దాక్కుంటున్నాడు. ఇంక ఇప్పుడైతే అన్నం వండేసుకున్నా. పుచ్చకాయ కూడా కోసా, పైకి గ్రీన్ ఉంది మొత్తం అన్నట్టుగా ఉంది, కానీ కొంచెం పచ్చి అయితే ఉంది. సర్లే ఇంకోసారి ఏం చేద్దామని ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అమ్మా కొడుతున్నావు నువ్వు నన్ను, అరే. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్ అండ్ క్యారెట్ బీట్రూట్ కర్రీ చేసుకున్నాం. వాడికి తినిపించేసా. మొన్న సంతలో కిస్మిస్ తీసుకొచ్చాం కానీ తినలేదనమాట. ఇప్పుడు తింటాను, నాకు కడగాలి. కడిగేసి మంచిగా నేను రిక్కి ఇద్దరం తింటాం ఆయన వచ్చేలోపు. ఆయన వచ్చాక వాటర్ మిలన్. ఏంటో సౌండ్ అని బయటికి వెళ్ళి చూసేసరికి మంట వేసారనమాట. ఇంకా మంట ఏంటంటే ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంది మొత్తం అంతాకి. మేబీ ఎండాకాలం వస్తుందని ముందే వేసేసారేమో. ఇంకా స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ ఒలిచేసాను, ఉడకబెట్టాలి ఇప్పుడు. వాతావరణం అయితే దెబ్బ కూల్ అయిపోయింది, బాగా చల్లటి గాలి వస్తుంది. మట్టి స్మెల్, వర్షం పడిద్దేమో అన్నట్టుంది. ఆల్రెడీ ఆయన కంపెనీ దగ్గర పడిందంట, ఆగింది, వెంటనే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈయనైతే కంపెనీ నుంచి వచ్చారు, కానీ మళ్ళీ ఏదో వర్క్ ఉందని వాళ్ళ ఎండీ సార్ ఎవరో ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళారు. వీడిని తీసుకెళ్ళలేదంట. ఇంకా అందుకని వీడు అలా కూర్చొని వాళ్ళ డాడీ కోసం చూస్తూ ఉన్నాడు. నాకు క్రిస్పీ కార్న్ అడుగుతున్నారు కదా అని చేశాను. తీరా ఇది అయ్యేసరికి ఆయన మళ్ళీ కంపెనీ నుండి కాల్ వచ్చింది, ఒకసారి వచ్చి వెళ్ళమని. సో ఇంకా అట్లా వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఎండీ సంబడి, అట్లా పెద్ద స్టాఫ్. ఎండీ గారు ఎవరో ఫోన్ చేశారంట, సో వెళ్ళిపోయారు. క్రిస్పీ కార్న్ ఇంట్లో చేయడం ఇదే ఫస్ట్ టైం, అయినా మంచిగా కుదిరింది. ఇంకా వీళ్ళ డాడీ వచ్చేలోపు మేమిద్దరం ఆడుకుంటున్నాం బయట. క్రిస్పీ కార్న్ చేసా అని చెప్పాను కదా, ఇట్లా చేయడం అయింది. ఈయన అట్లా బయటికి వెళ్ళిపోయారనమాట. అది మంచిగా చల్లారిపోయి మొత్తం వాడయ్యాక ఇంతాకనే వచ్చారు, వచ్చి కొంచెం తిన్నారు. ఇంకా మిగిలినంతే ఇంకా అంతే, తినబుద్ధి అయితే తింటాం, లేదా తీసేయడం, ఇంక చేసేదేం లేదు. ఇంకా చాలా టైం పట్టింది, ఎందుకో చాలాసేపు ఆగి వచ్చారు. అంటే ఆఫీస్లో ఎవరో మానేశారట, సో దాని గురించి సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు.
అంతే అనమాట. ఇంకా సరే అన్నట్టు ఇంక నేను రికి బయట అట్లా కాసేపు తిరిగాం, చల్లటి గాలి అయితే వస్తుంది కదా అనేసి. ఇక్కడ ఇంట్లో అయితే కరెంట్ లేదనమాట. బయట ఎదురుగాలి వస్తుందని చెప్పా కదా, దానివల్లే అనుకుంటా కరెంట్ అయితే తీసేస్తానే ఉన్నాడు. ఈయన రాకముందు నుండే అంతే ఉంది, కరెంట్ తీయడం ఇవ్వడం ఇట్లానే చేస్తూ ఉన్నారు. ఇంక సర్లే బయట అయితే దోమలు ఉన్నాయిలే, మళ్ళీ అంత చల్లటిగాలు కూడా ఎందుకులే రిక్కి మళ్ళీ జలుబు చేసిద్ది అని చెప్పి ఇంక లోపలే కూర్చున్నాం. లోపలైతే బాగా ఉబ్బదేస్తుంది, బయట ఏమో చల్లటి గాలి వస్తుంది. వర్షం కూడా కాస్త లైట్గా అట్లా వచ్చానా వెళ్ళిపోయానా అన్నట్టు 2 minutes చిన్న పడి వెళ్ళిపోయింది. కానీ ఉరుములు మెరుపులు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా చినుకులు పట్టడం వల్ల ఇంకా ఇంట్లో బాగా ఉబ్బగుందనమాట. ఇంక బయటకు వెళ్దామా అంటే బయట దోమలు, లోపల వేసి వేసుకుందామా అంటే కరెంట్ లేదు. సో చేస్తాడులే నైట్ లోపు నాకు తెలిసి మ్యాక్సిమం. ఇంకేమోపోయినా చేసేది అయితే ఏం లేదు. మా టూర్ వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా, జైన్ టెంపుల్ మంచిగా అట్లా వెళ్ళిపోతూ ఉంది వ్యూస్ అనేసి. ఇంకా ఇప్పటికైతే కొంచెం ఆగినాయి, 82,500 వ్యూస్ అయితే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా మంచిగానే వచ్చారు. ఆ ఒక్క వీడియో వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. ఒక 4 నెలల కష్టం తగ్గినట్టు ఉందన్నమాట. ఇంకా అదే షార్ట్ కూడా అప్లోడ్ చేసాం. ఆ షార్ట్ అయితే 2,50,000 మంది దాకా చూశారు. దానికి కూడా సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చారు. అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా మంచిగా కమెంట్స్ అయితే డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు తిన్న రెస్టారెంట్ ఎక్కడ, మీరు వెళ్ళిన టెంపుల్ ఎక్కడ, ఎంత దూరం వచ్చింది తిరుమల నుంచి, డ్రైవ్ ఆటో ఛార్జెస్ ఎంత, ఇట్లా చాలా అడిగారు. కొంతమంది మాకు తెలుసు, మేము ఆల్రెడీ వెళ్ళామని చెప్పారు. కొంతమంది తెలియదంట. తిరుమలలో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎక్కడ అసలు ఈ టెంపుల్ అని చెప్పి. సో సరే, ఇలాంటి కొంచెం రేరీ కూడా వీడియోస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అన్నది మాకు అర్థమైంది. ఆ ఒక్క వీడియో మాత్రం మాకు చాలా బెనిఫిట్ చేసిందని చెప్పాలి. వీడు ఒక్కడో ఆడుకునేటప్పుడు బాగానే ఆడుకుంటాడు. మధ్యలో మనం వీడియో తీస్తున్నాం అని డౌట్ వచ్చింది అంటే ఇంకా ఆడుకునేవాడు కూడా మానేసి గోల్ చేస్తాడు, కానీ ఆట మాత్రం ఆడాడు. అందుకని ఇంక పైన నేను చెప్తున్నా, వాడు లేదు నేను కిందే వేస్తా అంటాను. కూడా దోశలే పోసేసుకుంటున్నాము. ఎట్లనో ఎగ్స్ వచ్చాయి కదా, ఎగ్ బిర్యానీ చేసుకుందాం ఈ పూట అనుకున్నాము. కానీ ఇంతాక క్రిస్పీ కార్న్ తినేసరికి కడుపు నిండినట్టుంది. ఆయన ఏం తిననులే అన్నారు. సరే అన్నట్టు అంటే 2 దోశలు తిని ఊరుకుంటే ఎక్కువ వద్దు అన్నారు. అందుకనే ఇంక సర్లే అవసరమైతే ఎగ్ దోశనే వేసుకుందాంలే అని చెప్పి ఇంక దోశలే స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఎగ్ దోశ కూడా జస్ట్ ఉప్పు కారం వేసి బీట్ చేసి ఆ దోశ మీద వేసేసాను అంతే. అంటే ఇంకా ఆనియన్స్ అలాంటివి ఏమీ వేయలేదు. ఇంకా మా ఆయనకైతే మజ్జిగ, ఈయనకి ఎండాకాలం వస్తే మజ్జిగ ఉండాల్సిందే. వద్దులే ఈరోజు సుగంధ అన్నాడు, ఇంకా అందుకని చెప్పి సాల్ట్ షుగర్ వేసి ఇచ్చా. వీడికి కావాలంట, తాగేది ఉండదు పెట్టేది ఉండదు. కరెంట్ అయితే ఇంకా రాలేదు. బయట వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట. ఈ చీకటికి తెలియట్లేదు, కానీ ఉరుములు మెరుపులు అయితే ఫుల్గా వస్తున్నాయి. సరే అని చెప్పి నేనైతే చిన్న క్లిప్ తీసుకుందామని స్టార్ట్ చేశాను. అసలు రిక్కీ గాడైతే ఈ సౌండ్స్కి భయపడి నాకు అతుక్కొనే పడుకుంటున్నాడు అనమాట. పక్కకు కూడా పోవట్లేదు. ఎందుకంటే వీడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంత ఉరుములు మెరుపులు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకు ముందు చూసాడులే, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉంది వాడికి, ఇంకా తెలియక. ఇంకా ఇప్పుడే తినేసాం కూడా. ఇంకా కరెంట్ అయితే ఇంకా రాలేదు. చెప్పాను కదా, ఆయన రాకముందు నుండి పోతానే ఉంది. అంటే వచ్చి అట్లా 1 సెకండ్ 2 సెకండ్లు అంటే 1 నిమిషం ఉండి తీసేస్తున్నాడు అనమాట. ఇంకా సర్లే, ఇవాళ ఏసీ కూడా లేదు, కానీ లోపలైతే ఫుల్గా ఉబ్బదేస్తుంది. కానీ తప్పదు. నేను అడిగిన పొడుపు కథ అయితే ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతో చూసేది ఏంటది అని ఆన్సర్ వచ్చేసరికి నెమలి అన్నట్టు. నెమలి అంటే గుర్తొచ్చింది, మొన్న మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్ రైడ్కి వెళ్ళాం కదా, అది చూడకపోతే చూడండి. ఒక నెమలనే కాదు, అసలు అన్ని జంతువులు కనిపించేసాయి అనమాట. నెమళ్ళు అయితే బీభత్సం, అసలు ఎన్ని ఉన్నాయో, 100ల సంఖ్యలో ఉంటాయేమో. అలానే జింకలు కానీ, ఏనుగు కానీ, ఇంకా సింహం, అన్నీ, పులి అది ఉడతా టైపే, కొంచెం నల్లగా బాగుంది. అది కూడా కొంచెం ఏం జంతువు కానీ
ఇంకా అన్నీ కనిపించిన వరకు అన్ని వీడియో అయితే తీసుకున్నాం. అది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ రోజుటి పొడుపు కథ అయితే ఊరంతా నాకు వచ్చి మూలలో కూర్చుంటుంది ఏంటది, మళ్ళీ అడుగుతున్నా, ఊరంతా తిరిగి వచ్చి మూలలో కూర్చుంటుంది ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్. అసలు వీళ్ళిద్దరు నిద్రపోయిన తర్వాత అయితే ఇంకా ఉరుములు మెరుపులు బాగా పెరిగినాయి అన్నమాట. అసలు ఆ మెరుపుల లైటింగ్ ఇంట్లోకి పడుతుంది, అంత గట్టిగా ఉరుముతుంది, మెరుస్తుంది ఇక్కడైతే. అందుకే ఈ వీడియోకి అయితే నేను యూజ్ చేయదలుచుకోలేదు ఆడియో.